హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. హ్మ్. చాలా గ్యాప్ తర్వాత అయితే మళ్ళీ ఒక స్మాల్ బ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాననమాట. నేను ఇక్కడైతే రాగి ఇడ్లీ కోసం అని చెప్పేసి పప్పు నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ అయితే మినపగుళ్ళు తీసుకున్నాను. ఇంకా అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ అయితే రాగులు తీసుకున్నాననమాట. ఇంకా కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఎక్కువగా చాలామంది హెల్త్‌కి సంబంధించిన ఫుడ్సే తింటూ ఉన్నారు కదా! మేము కూడా ఇంట్లో అవే ఫాలో అవుతున్నామనమాట. అంతేకాకుండా రాగులు వాడటం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉండదు. ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉండదు. డైలీ తీసుకోవటం వల్ల షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చాలా మంచిదండి. కంట్రోల్‌లో ఉంటుందంట. ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే రాగుల వల్ల ఉన్నాయి. ఇలా ఇడ్లీ, దోస, ఇంకా రాగి జావా రకరకాల ఐటెమ్స్ అయితే మనం చేసుకొని రాగులు అనేది మనం రాగి పిండితోటి తినొచ్చనమాట. చాలా ఐటెమ్స్ ఉన్నాయి మనకి. టిఫిన్‌లాగా, స్నాక్స్‌లాగా కూడా రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ప్రస్తుతం నేను రాగి ఇడ్లీ కోసం అయితే పప్పు నానబెట్టుకుంటున్నాననమాట. అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సడెన్‌గా అయితే నాకు ఫోనొచ్చింది. ఏంటంటే మామూలుగా పద్మ ఆంటీ ఉంటుంది కదా! నేను అప్పుడప్పుడు నా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియోస్‌లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. పద్మ ఆంటీ ఫోన్ చేసి మాకు దగ్గరలో గార్డెన్స్ ఉందనమాట. గార్డెన్స్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడైతే లలితా సహస్రనామాలు చదువుతున్నారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఆమెకి ఫోన్ చేశారంట వెళ్దాము అని చెప్పేసి. అందుకని నాకు కూడా కాల్ చేసిందనమాట. "నువ్వు కూడా రా వెళ్దాము" అని చెప్పి. యాక్చువల్‌గా అసలు బయటికెళ్ళే పొజిషనే కాదనమాట. ఎండ చూస్తున్నారా ఎలా ఉందో? బగ 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 మండిపోతున్నాడనమాట సూర్యుడు. ఎండ విపరీతంగా ఉంది. అయినా కూడా వెళ్ళాననమాట. ఎందుకంటే నేను ఆ రోజు ఎటుగూడి నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను ఒక చిన్న పని మీద. 2 కలిసి వస్తాయి గదా! ఎటు వెళ్ళాలి. ఎండైనా సరే ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి అదేదో ఇట్లా గుడికి అక్కడికెళ్ళి పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది కదా! అని వెళ్ళాను. ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయిందండి లలితా సహస్రనామాలు. మేము వెళ్ళిన తర్వాత కొంతసేపటికి. ఆ తర్వాత లంచ్ కూడా అక్కడే అనమాట. ఇంకా మేము కూడా అక్కడ లంచ్‌లో అయితే పార్టిసిపేట్ చేశాము. మంచిగా కూర్చొని అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేశామన్నమాట. చాలా బావుంటుందండి. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇంకా ఇట్లా నీడలో నిలబడి అదంతా అలా జస్ట్ అలా తీశాను. కంప్లీట్‌గా నీట్‌గా ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీతో మంచిగా షేర్ చేసుకుంటాను. చాలా బావుంటుంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళో వెళ్ళి కొంతసేపు కూర్చున్నా కూడా చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుందనమాట. ఇంకా వస్తూ దారిలో నేనైతే ఐబ్రోస్ చేయించుకోవటానికి పార్లర్‌కి వెళ్ళిపోయాననమాట. చిన్న వ్లాగ్ అండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.